అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో రాయబారి సమయస్ఫూర్తి. ఇది రాసిన వారు బొమ్మిడి అచ్చారావు గారు. మద్రదేశాన్ని ఏలే ప్రచండ మహారాజు గొప్ప సైనిక బలం, సాధనా సంపత్తి కలవాడు. ఆయన ఇరుగు పొరుగు రాజ్యాలతో స్నేహ సంబంధాలు కొనసాగేందుకు రాయబారులను నియమించేవాడు. ఆయన కౌసంబి, విదేహ రాజ్యాలు రెంటికి వజ్రసేనుడనే అతన్ని చాలా కాలం క్రితం రాయబారిగా నియమించాడు. అతడు ఎంతో కాలం సమర్థవంతంగా ఆ పదవిని నిర్వహించి హఠాత్తుగా మరణించాడు. రాజు ప్రచండు ఆ దేశాలకు మరొక రాయబారిని నియమించదలిచి అందుకు అర్హులైన వారి కోసం కొన్ని పరీక్షలు నిర్వహించాడు. ఆ పరీక్షలలో వికారుడు, లలితుడు అనేవారు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఇద్దరిలో ఎవరు రాయబారి పదవికి అర్హులో నిర్ణయించదలిచి రాజువారికి ఒక పరీక్ష పెట్టాడు. ఆయన ఆ ఇద్దరితో, మీ పైన చాలా ముఖ్యమైన బాధ్యత మోపుతున్నాను అని చెప్పి వికారుడితో, నువ్వు ఈ రోజునే బయలుదేరి కౌసంబి రాజ్యానికి వెళ్ళి ఆ రాజుతో స్నేహసంధి ఒప్పందం కుదుర్చుకొని మనం ఇచ్చే కానుకలు ఆయనకు సమర్పించి రావాలి. ఇందుకు అవసరం అయిన పరివారం నీ వెంట పంపబడుతుంది అన్నాడు. ఇదే విధంగా లలితుడు విదేహ రాజ్యానికి పోయి ఆ రాజుకు కానుకలు సమర్పించి స్నేహసంధి చేసుకొని రావాల్సి ఉన్నది. వికారుడు కానుకలతోనూ పరివార జనంతోనూ కౌసంబికి బయలుదేరాడు. లలితుడు విదేహ రాజ్యానికి ప్రయాణమయ్యాడు. వాళ్ళిద్దరూ ఎంతకాలంలో తిరిగి రావలసింది రాజు వాళ్లకు తెలియపరిచాడు. లలితుడు నిర్ణయించబడిన గడువుకు ముందుగానే వెంట తీసుకుపోయిన కానుకలతో పరివార జనంతో తిరిగి వచ్చి రాజును చూడబోయాడు. మన కానుకలు విదేహరాజు నిరాకరించాడా? అతడితో సంధి పోసాగలేదా అని అడిగాడు రాజు ప్రచండు. మహారాజా, సామంతరాజుతో స్నేహసంధి ఏమిటి? అలాంటిది మన సార్వభౌమత్వాన్ని కించపరుచుకోవడం అవుతుంది కదా. కానుకలు తీసుకువెళ్ళేటప్పుడు నేనా సంగతి ఎరుగను. విదేహరాజును కలుసుకున్నాక ఆ సంగతి నేను గ్రహించాను. అందువల్ల ఆయనకు కానుకలివ్వకుండా స్నేహసంధి విషయం ప్రస్తావించకుండా తిరిగి వచ్చేశాను అన్నాడు లలితుడు. ఆ జవాబుకు రాజు ఆశ్చర్యపడలేదు. కానీ సభలో ఉన్న వారందరూ ఎక్కడలేని ఆశ్చర్యం చెందారు. మహారాజు స్నేహసంధి చేసుకురమ్మంటే అందుకు భిన్నంగా ప్రవర్తించిన లలితుడు రాయబారి పదవికి అనర్హుడని రాజు నిర్ణయిస్తాడనుకున్నారు. రాజు పెట్టిన గడువుకు 2 రోజులు ఆలస్యంగా కౌసంబి రాజు ఇచ్చిన కానుకలతో వికారుడు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సభ తీరి ఉన్న రాజు వికారుణ్ణి, గడువు దాటి కొంత ఆలస్యంగా వచ్చావు, కౌసంబి రాజు మనతో స్నేహసంధికి ఒప్పుకున్నట్టే కదా అని అడిగాడు. వికారుడు విజయగర్వంతో ఉప్పొంగిపోతూ, నా వాగ్దాటితో కౌసంబి రాజును ఉక్కిరిబిక్కిరి చేశాను మహారాజా. మనతో స్నేహసంధికి అతన్ని ఒప్పించాను. ఇందుకు గుర్తుగా ఆయన మన కానుకలు స్వీకరించి విలువైన కానుకలు మనకు ఇవ్వడమే కాక కొంతమంది దాసదాసీలను కూడా బహుకృతిగా పంపాడు. ఈనాటి వరకు తనకు అతిథిగా ఉండవలసిందని నన్ను బలవంత పెట్టాడు అతడు. సభికులంతా వికారుణ్ణి అభినందించబోయేంతలో రాజు వారిని వారించి, రాయబారిగా లలితుడిని నియమిస్తున్నాను. ఇది మీలో చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ లలితుడు చేసినదే సక్రమమైనది. విదేహ మనకు సామంతరాజ్యం. అలాంటి దానితో స్నేహసంధి చేసుకోవలసిన అగత్యం లేదు. ముందుగా ఈ సంగతి తెలియకపోయినా లలితుడు ఆ రాజ్యం చేరాక విషయం తెలుసుకొని ఆ రాజుకు కానుకలివ్వకుండా తిరిగి వచ్చాడు. కౌసంబి కూడా మనకు సామంతరాజ్యమే. వికారుడు ఈ నిజం తెలుసుకునేందుకు ఎట్టి ప్రయత్నమూ చేయకపోగా తొందరపడి ఆ రాజుకు కానుకలు సమర్పించి అర్థం లేని స్నేహసంధి చేసుకువచ్చాడు. రాయబారికి అవసరమైన సమయస్ఫూర్తి అతడికి లేదు. అలాంటి వాడి చేతిలో మద్రదేశ గౌరవం కాపాడబడుతుందని నమ్మడం కష్టం అన్నాడు. సభలో ఉన్న వారందరికీ లలితుడు ఎంత గొప్ప వివేకవంతుడో తెలియడంతో పాటు వికారుడు చేసిన పొరపాటు కూడా అర్థమైంది. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.